మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. కార్మికులకు బేసిక్ పే ఇవ్వడం కుదరదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చేశారు. ఒకరికి ఇస్తే అన్ని డిపార్ట్మెంట్స్ అడుగుతాయని సజ్జల చెప్పినట్టుగా తెలుస్తోంది. చర్చలు విఫలం కావడంతో సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. ఇదే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అప్పటికప్పుడే పరిష్కరించడం, మరికొన్ని వాటి మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ జీవోఎం ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చల తర్వాత ప్రధానంగా కొన్ని జీవోలు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికులకు ఎంతవరకు వీలైతే అంతవరకు వారికి సౌకర్యాలు కలిగించాలి అనే ఆలోచన ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులకు పెంచినటువంటి వేతనాలని మరి అట్లాగే నాన్ పిహెచ్ వారికి కూడా మరి కేటగిరైజేషన్లో వారికి ఇచ్చిన జీతాలని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుస్తుంది. ఆ మేరకే ఈరోజు కూడా ఆ జీవోల్లో ముఖ్యంగా ఈ ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో వచ్చే మరిన్ని కేటగిరీల వారికి అందించే విధంగా వారి అభ్యర్థన మేరకు యూనియన్స్ వారు ఇప్పటికే అండర్గ్రౌండ్ వర్కర్స్ కానివ్వండి, మలేరియా వర్కర్స్కు, మరి డ్రైవర్స్ ముఖ్యంగా ఈ గార్బేజ్ వెహికల్స్ నడిపే డ్రైవర్స్కు ఈ ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దానికి అదనంగా ఇంకా కొన్ని కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు యూనియన్స్ వారు అడిగిన మేరకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి త్వరగా ఆ కేటగిరీస్ని కూడా చేర్చడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్ కేటగిరైజేషన్లో కొన్ని ఈ యొక్క కేటగిరీస్ను విస్మరించడం, కొన్ని కేటగిరైజేషన్లో అనామలీస్ జరగడం, అంటే కేటగిరీలో 2లో ఉన్న వాళ్ళు కేటగిరీ 3లోకి రావడం, కేటగిరీ 1లో ఉన్న వాళ్ళు కేటగిరీ 2లోకి రావడం, ఇలాంటి కొన్ని మిస్ మ్యాచ్లు జరిగిన నేపథ్యంలో వాటిని కూడా సానుకూలంగా స్పందించడం, మరి సానుకూలంగా మరి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారు ఇంకా కొన్ని విషయాలు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మస్టర్స్ మెయింటెనెన్స్లో కానివ్వండి, పిఎఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్లో కానివ్వండి, ముఖ్యంగా ఈ ఎక్స్గ్రేషియా ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్లు, సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఇలాంటి విషయాల మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క జీవోఎంలో వాటి మీద మరి సమగ్రంగా చర్చించి